అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు మార్కెట్లో ఎక్స్పైరీ అయితే అయింది. సో ఎనీహౌ, నిన్న చేసిన వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో రేపు ఫ్రైడే ఎలాంటి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్కెట్లో ఏ విధానంలో మనం మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. సో బికాస్ బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఉన్నాం. నిన్న ఈ లెవెల్ అయితే మీకు క్లియర్గా డ్రా చేసి 800 అనుకోండి అని చెప్పాను. 780, 800 అనుకోండి. ఈ లెవెల్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ లెవెల్. దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మనం ఫర్దర్గా ఒక లో చూడొచ్చు అనేది క్లియర్గా తెలియజేశాను. దీనిపైన ఒకవేళ ఒక 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఇట్లు కానీ ఇలా కానీ చేస్తే డెఫినెట్గా మార్కెట్ ఈ జోన్లోనే ఉండే అవకాశాలు అనేది క్లియర్గా చెప్పాను. సో నేను ఈ జోన్ వరకు చెప్పాను, కానీ మార్కెట్ అయితే 44,000 జోన్ వరకే వచ్చింది. మనము ఎక్కడ ట్రేడ్ చేసాం ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో ఈరోజు మేము ట్రేడ్ చేసింది అయితే ఇక్కడైతే తీసుకున్నాము, ఇక్కడైతే ఎగ్జిట్ చేసాము కాల్ని. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. మీకు 1 మినిట్లో అయితే ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో నేను 1 మినిట్ ఫాలో అవుతానని కాదు, 1 మినిట్ని కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ బికాస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఈ పాయింట్లో ఎంటర్ అయ్యాము, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఎగ్జిట్ చేసాం. ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఈ పాయింట్లో ఎగ్జిట్ చేసాము. 44,080, ఇది వచ్చి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అయితే ఇది ఓవరాల్గా ఉంది. మేము 43,800 సీని అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ నేను ఒక 60 to 70 పాయింట్స్ అయితే బుక్ చేశాను. మన ప్రీమియం సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైతే 1 డే కోసం ప్రీమియం సబ్స్క్రైబర్స్ చేశారో వాళ్ళు కూడా 1 లాట్తో కూడా మంచి ప్రాఫిట్ బుక్ చేశారు. ఓవరాల్గా అయితే దీని అన్నిటికంటే బెస్ట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏమంటే బికాస్ ఇది ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్గా మేము 44,000 సీఈని 30 రూపీస్లో బై చేసాము. ఇంచుమించు 92 రూపీస్ వచ్చింది. 92 రూపీస్ కాకపోయినా కూడా 70 to 80 మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్ బుక్ చేసాము. సో కొంతమంది 90లో కూడా బుక్ చేసిన ఉన్నారు మా ప్రీమియం గ్రూప్లో ఉన్న వాళ్ళు. దాని తర్వాత నేను ఐఎమ్ నాట్ షూర్ మళ్ళీ 44,000 సీ వస్తుందని నాకు ఐఎమ్ నాట్ షూర్, బట్ రిస్క్ తీసుకునే వాళ్ళంటే తీసుకోండి అని చెప్పేసి 25లో మళ్ళీ సెకండ్ టైం అయితే బయింగ్ చెప్పాను. ఓవరాల్గా అది 10 రూపాయల స్టాప్ లాస్తో ఓవరాల్గా అది అయితే 0 అయిపోయింది. సో లెట్ ఇట్ బి హ్యాపెన్. రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలో ఒకసారి అయితే చూద్దాం బికాస్. సో ఇక్కడ మనకు సేమ్ జోన్ నిన్నటి లెవెల్స్ని ఏం మార్చడం లేదు, ఒక ఎక్స్ట్రా లెవెల్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా బికాస్ 43,500 ఈ మధ్యలో మనం ఎటువంటి ట్రేడింగ్ చేయము రేపు. ఓకేనా బికాస్ ఎటువంటి ట్రేడింగ్ చేయం. ఒకవేళ దీని కింద వస్తే లెట్స్ షార్ట్ చేద్దాం. ఒకవేళ దీనిపైన బయింగ్ వస్తే లెట్స్ బై, మార్కెట్లో బైకి వెళ్దాం. అంతే సింపుల్గా లాజిక్. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్వింగ్ చేస్తూ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ రీటెస్ట్ చేసి బ్రేక్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఎంట్రీ ఉండాలి. చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మన ఎంట్రీ ఉండాలి, దీని కింద మన స్టాప్ లాస్ ఉండాలి. మనకి 190 పాయింట్స్ కనబడుతుంది. అంత పెద్ద స్టాప్ లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ అంత పెద్ద స్వింగ్స్ కూడా రావు. సో ఆల్ టైమ్ హై ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 44,350 to 400 అనేది సెకండ్ టార్గెట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ అయితే మనం 44,300 అనుకున్నాము. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ వరకు అయితే టార్గెట్ ఉండాలి మంది డౌన్ సైడ్కి. ఇది బ్రేక్ చేసిన తర్వాత సో ఇక్కడ చాలా చిన్న టార్గెట్ ఉంది. మనం పెద్దగా దీన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మనం అప్ సైడ్కి చూద్దాం. ఎప్పుడు అప్ సైడ్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ చేస్తే దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేస్తే లెట్స్ బై. స్టాప్ లాస్ ఇది పెట్టుకొని బై చేద్దాం. ఆల్ టైమ్ హై అనేది ఫస్ట్ టార్గెట్. ఒకవేళ రీట్రెస్ మళ్ళీ బ్రేక్ చేస్తే ట్రై చేసుకుంటూ వెళ్దాం టార్గెట్ని. సో ఇది బికాస్ రేపటి అనాలిసిస్. సో ఈ వీక్లో ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ మేక్ ఏ గుడ్ మనీ, decent and good money. Anyhow, it will be happens and something it will be not happens. Anyhow, because మార్కెట్లో నిన్నే చెప్పాను మీకు నా స్ట్రాటజీ ఏమరా అంటే when I am right I will make good profits, when I am wrong definitely I will give to the market very stop loss, the small stop loss అనేసి నా స్ట్రాటజీ అయితే ఇదే. మీరు కూడా ఈ స్ట్రాటజీకి అలవాటు పడడం స్టార్ట్ చేయండి. మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ కాదు, 930 స్టాండల్ కాదు, 230 స్టాండల్ కాదు, ఇవన్నీ ఏవి కూడా పనిచేయవు. పనిచేసేది ఏదైనా అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కటే. జస్ట్ ఫాలో ద రిస్క్ మేనేజ్మెంట్. యూ విల్ బీ ఏ కంఫర్టబుల్ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్